హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో వేదాంత్ వాళ్ళ ఫాదర్ డీన్ మీద సీరియస్ అవటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. మాటల మధ్యలో ఎదురుగా ఉన్న రీయూనియన్ ఇన్విటేషన్ కార్డ్ చూసి రేపు 2007 బ్యాచ్ రీయూనియనా అని అడుగుతారు వేదాంత్ వాళ్ళ ఫాదర్. అవును సార్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అని అంటారు డీన్. డీన్, మేము ఎన్నో తరాలుగా మా పిల్లల్ని ఇదే స్కూల్కి పంపిస్తున్నాం, ఎందుకంటే అదే మా ప్రైడ్, లెగసీ. మీరు ఇలాగే కంప్లైంట్స్ ఇస్తూ పోయారంటే మీకున్న ఈ జాబు పోతుంది, అలాగే ఈ స్కూల్ రెప్యుటేషన్ కూడా. థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళ పేరెంట్స్. మరోవైపు వేదాంత్ మెల్లిగా నడుచుకుంటూ వస్తుంటే అక్కడ సార్థక్ అండ్ కబీర్లు వాడు కబోర్డ్ నుంచి బయటకు ఎలా వచ్చాడు, ఎవరు విడిపించారు అని మాట్లాడుకోవటం విని వాళ్ళకి కనిపించకుండా అక్కడి నుంచి పై ఫ్లోర్కి పరిగెత్తి ఆర్కైవ్ రూమ్ వైపు వెళ్తాడు. అక్కడ డోర్ వరకు రాగానే ఎవరో తనని లోపలికి లాగినట్టు అనిపిస్తుంది. ఫ్లోర్ మీద పడి సార్థక్ ప్లీజ్ నేనేమీ చేయలేదు, నన్నేమీ చేయకండి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. మెల్లిగా పైకి లేచి మొత్తం తిరిగి చూడగా అక్కడ టేబుల్ మీద 2000 ఇయర్ యాన్యువల్ బుక్ ఒకటి కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక గ్రూప్ ఫోటో, అలాగే ఆ ఫోటోలో ఉన్న పర్సన్స్ నేమ్స్ అన్నీ ఉంటాయి. ఆ గ్రూప్ ఫోటోలో ఒక్క పర్సన్ మొహం మీద మాత్రం బ్లాక్ మార్కర్తో కొట్టేసి ఉంటుంది. ఈలోపు ఎవరో తన్ని వెనక నుంచి వేదాంత్ అని పిలుస్తారు. భయపడుతూ మెల్లిగా వెనక్కి తిరుగుతాడు వేదాంత్. అక్కడ ఒక లేడీ ఉండి, వేదాంత్ నువ్వు ఇక్కడున్నావా, ఇక్కడేం చేస్తున్నావు, మీ పేరెంట్స్కి నువ్వు బాయ్ చెప్పవా, రా వెళ్దాం రా అని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు వేదాంత్ని. ఇక అమెరికాలో ఒక కాలేజ్లో మన ఇండియన్ ఆదిరాజ్ అనే అతను అక్కడ స్టూడెంట్స్కి మన ఎపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి టైం అయిపోయి అందరూ వెళ్ళిపోతుండగా నేను ఒక 1 వీక్ దాకా ఇక్కడ ఉండను, నా బదులు వేరే వాళ్ళు మీ క్లాస్ తీసుకుంటారు అని చెప్తారు ఆదిరాజ్. ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఆదిరాజ్ అని అడుగుతారు. నేను ఇండియా వెళ్తున్నాను అని అంటాడు ఆది. మీరెప్పుడూ లీవ్ తీసుకోలేదు, లీవ్ తీసుకుంటున్నారు అంటే ఏదో స్పెషల్ అయ్యి ఉంటుంది అని అంటారు స్టూడెంట్స్. నేను హై స్కూల్ రీయూనియన్కి వెళ్తున్నా, 15 ఇయర్స్ అవుతుంది ఇంటి వైపు వెళ్ళి అని అంటాడు ఆదిరాజ్. ఓకే ఆది, హ్యాపీ జర్నీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు స్టూడెంట్స్. అది కూడా అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు బయట ఎవరో నిల్చున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరు అని అడిగినా మాట్లాడరు. మెల్లిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగా ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఆదిరాజన్ చూసి హాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు నీలగిరి వ్యాలీ స్కూల్ నుండి అడ్మిన్ హెడ్ సిన్హా అనే ఆవిడ ఆదిరాజ్కి కాల్ చేస్తారు. ఇక్కడ మా వెల్కమ్ ఫంక్షన్ 1 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ ఫ్లైట్ కనుక లేట్ అయ్యేది ఉంటే మాకు ముందుగానే ఇన్ఫామ్ చేయండి అని అంటారు సిన్హా. మ్యామ్ మీరు నినాద్కి కాల్ చేసి మాట్లాడారా అని అడుగుతాడు ఆది. తను కూడా యుఎస్లోనే ఉన్నారా అని అడుగుతారు సిన్హా. నాకు తెలీదు మ్యామ్ అని అంటాడు ఆది. సారీ, ఇప్పుడు ఇండియాకి బయట ఉన్న పాత స్టూడెంట్స్కి మాత్రమే నేను కాంటాక్ట్ అవుతున్నాను అని అంటారు సిన్హా. ఓకే మ్యామ్ అని ఫోన్ పెట్టేస్తారు ఆది. ఇక రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ ఉండగా తన స్కూల్ బ్యాడ్జ్ ఒకటి కనిపిస్తుంది. ఆ బ్యాడ్జ్ చూశాక తనకి తన పాత స్కూల్ డేస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అది వాళ్ళ స్కూల్ ఫేర్వెల్ డే రోజు అన్నమాట. మాలవిక అనే అమ్మాయి ఆది దగ్గరకు వచ్చి నన్ను అడగకుండానే అమెరికాలో చదవటానికి అప్లై చేసావు అండ్ ఇప్పుడేమో వెయిట్ చేయిస్తున్నావు, ఆది నువ్వు నీ ప్రామిస్ని మర్చిపోయావా అని అంటుంది మాళవిక. నోవే, ఈ వీక్ అంతా కూడా ప్రతి మినిట్ నీతోటే స్పెండ్ చేస్తాను, కానీ స్విమ్మింగ్ ప్రాక్టీస్లో కొంచెం లేట్ అయింది, అలాగే బ్యాడ్జ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తే డీన్ నన్ను ఇక్కడికి పంపించారు అని అంటారు ఆది. నీ బ్యాడ్జ్తో షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, నా బ్యాడ్జ్ కూడా స్పెషలే అని తన దగ్గర ఉన్న బ్యాడ్జ్ చూపిస్తుంది మాలవిక. నీ బ్యాడ్జ్ మాత్రమే కాదు మాలవిక, నువ్వే స్పెషల్, నువ్వు ఒక స్టార్వి అని అంటాడు ఆది. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.